అంటే ఓ లెవెల్లో ఉండిద్ది. అందరం కలిసి తింటాము. పొరపాటున అట్లాంటి టైంలో కనుక వర్షాలు కనుక పడి అంటే సాయంత్రం ఆ టైంలో తింటే ఎలా ఉంటుందో వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెజ్ గోబీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే ఒక 30 kg క్యాబేజీ తీసుకున్నాను, ఒక 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని అయితే తరుక్కోవాలి. మనం క్యారెట్ ని క్యాబేజీని 2 విధాలుగా అయితే తరుక్కోవచ్చు అండి. రౌండ్ షేప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా తురుము పట్టుకోవాలి. రౌండ్ షేప్ అవసరం లేదు ఎలా వచ్చినా అనుకుంటే ఇలా చాక్ తో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చాక్ తో సింపుల్ గా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే రౌండ్ షేప్ లో ఒక్కోసారి సరిగ్గా ఉడకే ఛాన్స్ ఉండదు, కానీ ఇలాగైతే కంపల్సరీగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. క్యారెట్ క్యాబేజీతో పాటు నేను కొత్తిమీర అయితే కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మైదా పోస్తున్నాను ముందుగా, తర్వాత కార్న్ఫ్లోర్ పోస్తాను, తర్వాత పసుపు కొంచెం, కారం కొంచెం, ఉప్పు కొంచెం, ధనియాల పొడి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ ఒకటి, ఫుడ్ కలర్ కూడా కలుపుతున్నానండి. మీకు అవసరమైతే కలుపుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. నీళ్ళు ఎప్పుడైతే వేస్తామో అది గట్టిపడటం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ క్యారెట్లో క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి వీళ్ళని తక్కువ కలుపుకోండి వాటర్. చూస్తున్నారు కదండి, స్ట్రక్చర్ అయితే బాగా వచ్చేసింది. ఎల్లో కలర్లో, మిఠాయి కలర్లో. పిండి అయితే బాగా మనకి ముద్దగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ లూజ్గా వస్తే కొంచెం దాంట్లో మైదా పిండి, కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు. ఇక మనం గ్యాస్ స్టవ్ అయితే ముట్టించేసుకొని కడాయి పెట్టేసుకుందామండి. నూనె పోసేసుకుందాం. నూనె అయితే బాగా కాగిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముద్ద ఆయిల్ని దాంట్లో వేసేసుకోవాలండి. ఆయిల్ బండిలో వేసేసుకోవాలి. ఇక మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, బాగుంటుంది, బాగా ఉడుకుతాయి. ఒకవైపు గట్టిగా, ఒకవైపు మెత్తగా లేకుండా కరెక్ట్గా ఉడుకుతాయండి మీడియం ఫ్లేమ్లో పెడితే. చూస్తున్నారు కదండి, చూస్తాగానే గోబీ అయితే ఉడుకుతుంది. స్ట్రక్చర్ చూసారా, మారిపోతూ ఉంది కలరు. ఇక మనం దించేసుకోవచ్చు. గోబీని అయితే దించేసుకొని ఒక దాంట్లో గిన్నెలో వేసేసుకున్నాం. కొంతమందికి ముద్దలోంచి ఉండలు తీసేయటం రాదు కాబట్టి ముందుగానే ఉండలు అయితే చేసి పెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. తీసేసి అంతనే బాండీలో వేసేసుకోవచ్చు. ఇక నేనైతే గోబీ తయారు చేస్తూనే దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు పెద్ద సైజు 3 తీసుకొని వాటిని అయితే కట్ చేసేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీరు కూడా పనిలో పని తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయ తర్వాత 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేస్తున్నానండి. మీరు కూడా కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు 2 కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. అదేవిధంగా దాని తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుందాము. ఇది ఎందుకు కలుపుకోవాలో తర్వాత చెబుతాను మీకు. మనమైతే ఈలోపు ఇంకో కడాయి అయితే పెట్టేసుకొని నూనె పోసేసుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని ముందుగా మనం జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చండి. వేసేయండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వాటి స్ట్రక్చర్ బాగా మారాలండి. ఆనియన్స్ బాగా ఉడకాలి. కొద్దిసేపు ఉడకనండి, అటు ఇటు బాగా కలబెట్టండి మాడిపోకుండా. తర్వాత కొద్దిగా దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇంకోసారి కలబెట్టండి. ఈలోపు ఉడుకుతాయి. ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకటి వేసుకోండి. దాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. తర్వాత ఉప్పు కొంచెం, కారం కొంచెం, ధనియాల పొడి కొద్దిగా వేసేసుకోండి. ఇప్పుడైతే అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలబెట్టుకోండి. అటు ఇటు స్ట్రక్చర్ బాగా మారిపోవాలి. తర్వాత దీంట్లోకి నేనైతే కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నానండి. మీకు అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేస్తున్నాను కొద్దిగా. కొద్దిసేపు అటు ఇటు అయితే బాగా కలబెట్టుకున్న తర్వాత వాటర్ అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోండి. 1-2 నిమిషాలు. ఇందాక చూపించాను చూడండి కార్న్ఫ్లోర్ వాటరు. ఇప్పుడు ఉడికిందని మనకైతే క్లారిటీ వచ్చిన తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ అయితే తీసుకొని వేసేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, వేసిన వెంటనే ఎట్లా చిక్కబడిపోయిందో.
ఇక మనం అయితే గోబీని వాటిలో వేసేసుకోవచ్చు, గోబీ మంచూరియాలని. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసుకొని అటు ఇటు అయితే బాగా కలబెట్టండి. టేస్ట్ అయితే చూడండి, మీకు ఏదైనా ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఏది సరిపోకపోయినా ఇప్పుడే చూసి వేసేసుకోండి. గోబీ వేసుకున్న తర్వాత నేనైతే ముందుగా సోయా సాస్ వేసుకుంటున్నాను, తర్వాత చిల్లీ సాస్ వేసుకుంటాను, తర్వాత చిల్లీ సాస్ వేసుకుందాం, తర్వాత టమోటా సాసు, దాని తర్వాత వెనిగర్ అండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలబెట్టుకోవాలి బాగా. కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసాం కాబట్టి మనం చూస్తుండగానే గట్టిపడిపోయిద్దండి, వీలైనంత స్పీడ్గా ఉడికిపోతే. గ్రేవీ కూడా బాగా గుత్తంగా చాలా వస్తుందండి, చూస్తున్నారు కదా, స్పీడ్గా ఉడికిపోతుంది. ఇక మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసింది. అందైతే కరెక్ట్గా ఉంది స్ట్రక్చర్ కూడా. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది వీడియో. నాకైతే వీడియో చూస్తుంటేనే నోరూరిపోతుందండి, నిజంగా చెప్తున్నాను. నేనైతే చాలాసార్లు చేశాను ఈ విధంగా, కరెక్ట్గా వస్తుందండి. గోబీ మాత్రం తింటుంటే ఓ లెవెల్లో ఉండిద్ది. మ్యాక్సిమం సాయంత్రం టైంలో మా పిల్లలకి, మా ఫ్యామిలీ మేము అందరం కలిసి తింటాము. పొరపాటున అట్లాంటి టైంలో కనుక వర్షాలు కనుక పడి అంటే సాయంత్రం టైంలో క్లైమేట్ చల్లగా ఉంటే ఇంకా అదిరిపోయిద్ది. డాబా మీద కూర్చొని తింటుంటే సూపర్ ఉండిద్ది. గోబీ ఎంత బాగా కుదిరినా కూడా ఉల్లిపాయలు, నిమ్మకాయ ఉంటేనే దానికి టేస్ట్. రేయ్ దగ్గరికి రండి, గోబీ తెచ్చాను రా. మంచి ఉల్లిపాయ మీద కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని తింటే, మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది. గోబీ ఎలా ఉందో మా వాళ్ళ మాటలోనే ఇందాం రండి, ఏం చెప్తారో చూద్దాం. ఈ మధ్య వీడియోలు అయితే చేయడానికి కుదరలేదు, ఇక మీదట వీడియోలన్నీ వరుసగా రావడానికి ట్రై చేస్తాము. సూపర్ నాన్న, మంచి బల్లి ఉంటుంది నాన్న. నీకు చెప్పిన జీవని చెప్పు, అసలు బల్లి ఉంది. సూపర్ సూపర్ టేస్టీ సూపర్ ఉంది. మీరు చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నిజంగా వెజ్ గోబీ అయితే సూపర్గా ఉంది. ఇంట్లో మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి, అదిరిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ FA స్టోరీస్.